వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా హెలికాప్టర్లను షేర్ ఆటోల్లాగా వాడుతున్నారు అనేది ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపవాదం. అయితే అపవాదం అంటానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు వాడే వాడకం చూసుకుంటే నిజంగానే శబాష్ అనిపించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఖజానా ఖలాస అంటూ ఉంటారు, ఒకవైపు పూర్తిగా జీతాలకు ఇచ్చే పరిస్థితి లేదంటారు, ఒకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల అమ్మకానికి యథేచ్ఛగా ఒక వైపు నుంచి అమ్ముకుంటూ వస్తూ ఉంటారు. మరోవైపు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకి సెటిల్మెంట్ చేసే పరిస్థితి లేదు, రైతులకు సంబంధించి బోనస్ విషయం కానీ లేకుంటే రైతుల దగ్గర ఒడ్లు కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ అవన్నీ లేకున్నా కూడా విలాసాలకి జల్సాలకు మాత్రం ఎక్కడ కూడా ఒక్క స్టెప్ కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు అంటే మొన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకి రేవంత్ రెడ్డి గారితో పాటుగా కొంతమంది మంత్రులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి వాళ్ళు విజిట్ ఏరియల్ సర్వేలు చూసిన తర్వాత అప్పుడు ఒక ట్రయల్ రన్ కింద ఒక కొత్త ఎయిర్ బస్ సంబంధించినటువంటి చాపర్ని తీసుకొచ్చారు. ఇదే ఎయిర్ బస్. అది గతంలో రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి ఎయిర్ బస్సు వేరు, ఈ ఎయిర్ బస్ వేరు. సో గతంలో ఏదైతే రెడ్ అండ్ వైట్ కలర్తో ఉన్నటువంటి పాత తెలంగాణ ప్రభుత్వ చాపర్కి ఆనాడు రెంట్ 2 కోట్లు, కొత్త ఎయిర్ బస్సు నెలకయ్యే రెంట్ ఎంత 5 కోట్లు. కానీ ఇవాళ దీన్ని ఖరీదు చేస్తే, కొత్త ఎయిర్ బస్సును ఖరీదు చేయాలని ఒక ప్రపోజల్ తోటి ఆల్మోస్ట్ ఈ కొత్త ఎయిర్ బస్ చాపరు 170 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఆ కొనుగోలు చేసిన తర్వాత మొట్టమొదటి ఎవరు పర్యటించారు అంటే మన మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. నిజంగా ఇవాళ తినటానికి మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్న సామెత తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకి ఖచ్చితంగా అన్వయించుకొని మనం మాట్లాడుకోవచ్చు. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు ఆ మాట. హెలికాప్టర్ ఉన్నది చాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ షోకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్కు డబ్బులుంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? కానీ ఇప్పుడు దానికి బలం చేకూర్చరాక కనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి గోసా పట్టట్లేదు, ఒడ్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ 170 కోట్లతోటి ఈ కొత్త ఎయిర్ బస్ తెచ్చుకోగానే యథేచ్ఛగా ఇవాళ వాడకం మొదలు పెట్టారు మన మంత్రులు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో గతంలో షేర్ ఆటోల్లాగా వాడుతున్నటువంటి మన యొక్క మంత్రులు ఇప్పుడు ప్రధానంగా రైతులను కొనుక్కునే పరిస్థితి లేదు, రైతుల యొక్క బాధ పట్టదు, రైతుల యొక్క గోస ఈ యొక్క ప్రభుత్వానికి పట్టదు. కానీ వీళ్ళ విలాసాలకు మాత్రం ఎక్కడ తగ్గుతున్నటువంటి దాఖలాలు లేవు. గతంలో ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్లో జూపల్లి కృష్ణారావు గారికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసాం. అట్లాగే ఇక్కడ మర్రి చెన్నారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఫుట్బాల్ సంబంధించినటువంటి కోర్ట్ అయినా, క్యాంపస్కి సంబంధించి అయినా, లేకుంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం. అంటే కోటాను కోట్లు ప్రజాధనాన్ని ఇవాళ ఏ విధంగా తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి వాడుతున్న ఒకసారి మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అంటే ఇవాళ హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్కి ఎంత దూరం ప్రయాణం అండి? హైదరాబాద్ నుంచి నల్గొండ కూటవే దూరంలో ఉంటుంది. ఆ ఆర్ఎఫ్సి దిగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి ఎంటర్ అయిపోతాం. అక్కడి నుంచి నాకు తెలిసి గంట సేపు ప్రయాణం. ఎక్కడి నుంచి? ఆర్ఎఫ్సి నుంచి హుజూర్ నగర్. సరే, మంత్రుల కాన్వాయ్ పోతే సిటీలో కూడా వాళ్ళకి గ్రీన్ ఛానల్ ఉంటుంది, స్ట్రైట్గా ట్రాఫిక్ లాపుకొని వెళ్ళిపోతారు, అవుటర్ ఎక్కేసుకొని వెళ్ళిపోతే 40 నిమిషాల్లో అవుటర్ దిగిపోతారు. తర్వాత అక్కడి నుంచి ఒక గంట సేపు, అంటే 1 అవర్ 40 మినిట్స్ ఇంచుమించు వేసుకోండి, 2 అవర్స్ వేసుకోండి. సో హెలికాప్టర్లో కూడా ఇంచుమించు అదే టైమే పడుతుంది కదా. హెలికాప్టర్లో కూడా ఇంత భారీగా వెచ్చించి, ధనాన్ని వెచ్చించి, షో పుటప్ చేసి, హడావిడి చేసి, హంగామా చేసుకోవటం, విలాసాలకి అలవాటు పట్టడం తప్ప, ప్రభుత్వ ఖజానాని ఇవాళ ఈ విధంగా నీళ్లులాగా వాడుకోవటం తప్ప ఏమీ కొత్తగా ఏం కనిపించట్లా. ఇవాళ గతం నుంచి కూడా హెలికాప్టర్కి సంబంధించి మంత్రుల మధ్య యుద్ధాలు జరిగినాయి. నాకు కేటాయించాలంటే నాకు కేటాయించాలి అని యుద్ధాలు జరిగినాయి. టైంకి వెళ్ళలేనటువంటి మంత్రుల నేపథ్యంలో కొంతమంది మంత్రులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. హెలికాప్టర్లు
ఎగిరికొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొంతమంది మంత్రులు వెళ్ళిపోయారు. ఇట్లా హెలికాప్టర్ల చుట్టూ తనే వివాదాలు తెలంగాణలో మంత్రుల మధ్య సాగుతోంది. సో ఇప్పుడు ఇంకా మనం తెలంగాణ ప్రభుత్వానికి కొనుక్కోవాలా వద్దా అన్న ప్రతిపాదనలు అదంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రీసెంట్గానే సోషల్ మీడియా చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చ స్టార్ట్ అవ్వగానే కొత్త ఎయిర్ బస్ రాగానే మొట్టమొదట వాడినటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఈయన శాఖ మార్కెటింగ్ శాఖ రైతులకు సంబంధించినటువంటి ఒడ్లు కొనుగోలు మీద మీడియా ముందుకు వచ్చి 90% ఒడ్లు కొనుగోలు చేసామంటారు. గ్రౌండ్ లెవెల్లో అది కనపడదు. కానీ ఒడ్లు కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు, కానీ ఎయిర్ బస్సులకు మాత్రం ఎక్కడ దిగట్లేదు మన మంత్రులు. సో ఇట్లా చూస్తే నిజంగా కూడా అరే గతంలో తెలంగాణ ఉద్యమంలో మనం ఏం ఆశించి తెలంగాణ కోరుకున్నాం, ఎటువంటి తెలంగాణ వచ్చింది, ఎవడి పాలైందో తెలంగాణ అని అనుకునే రకంగానే ఉంది కదా ఇవాళ. నిజంగా ఈ జల్సాలు చూస్తుంటే తెలంగాణ ఖజానా కలాస్ అయిపోయింది, ఖజానా డొల్ల అయిపోయింది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణలో వచ్చినాయి. మరి ఈ పరిస్థితులు కాదనుకోకుండా, ఈ పరిస్థితులు ఖాతరు చేయకుండా బేఖాతరు చేస్తా ఈ విలాసాలు జల్సాలు ఎవరి కోసం, ఎవరి ముందు దర్పం చూపించాలి తెలంగాణ మంత్రులు? ఇవాళ కొత్త ఎయిర్బస్ వేసుకొని మొట్టమొదటిగా రిబ్బన్ కట్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్తే ఏంటి ఫాయిదా? జనాలకు ఒరిగేది ఏముంటుంది దీనివల్ల? కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, మంత్రులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంత్రుల విమానాలు హెలికాప్టర్ల వాడకం సంబంధించి ఒకవైపేమో ఢిల్లీకి పదే 71 సార్లు 72 సార్లు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో పొదుపు మంత్రం అవలంబిస్తూ ఆయన ఎకానమికల్ సంబంధించినటువంటి క్లాస్లో ఇండిగో ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఆడంబరాలకు ఎక్కడ తగ్గుపోవట్ల. ఢిల్లీకి పోయినప్పుడేమో మేము బిజినెస్ క్లాసులో వెళ్ళట్లా, సాదాసీదా ప్రయాణికుల్లాగా ప్రయాణం చేస్తున్నామని కవర్ చేసి పిఆర్ స్టంట్లు చేస్తున్నారు తప్ప, మొన్న ఒక రోజులో కాన్వాయ్ కట్ చేసామని పిఆర్ స్టంట్ చేశారు, 3 కార్లు పెట్టారు. మళ్ళీ ఇవాళ యథావిధిగానే కాన్వాయ్ కొనసాగుతుంది, 4వ రోజు నుంచి యథావిధిగా కొనసాగుతుంది. అంటే ఇవన్నీ పిఆర్ స్టంట్కే పరిమితం అవుతున్నాయి తప్ప వీళ్ళ జల్సాలు మాత్రం ఎక్కడ కంట్రోల్ కావట్లా. కనీసం తెలంగాణను కానీ తెలంగాణ ప్రజానికానికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధలు పట్టట్లా. ఇవాళ కొత్త హెలికాప్టర్తో సోకులు మాత్రం తగ్గట్ల. మీరు కూడా నిజంగా ఈ కొత్త ఎయిర్ బస్ హెలికాప్టర్ మన మంత్రులు వాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వాడకం చూస్తే మీకేమనిపిస్తుంది? మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.